తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల పంటలకు నీటిని అందించడం లేదని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి కొరత కారణంగా ఎండిపోయిన వరి, మొక్కజొన్న రైతులందరికీ పంట నష్ట పరిహారం అందించాలని నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లాలో ఎంపీ నామా ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మండల పార్టీల అధ్యక్షులు ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టరేట్కు మెమొరాండం అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడారు. రైతులు, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో ఎండిపోయే దుస్థితికి వచ్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దీనిపై ఖమ్మం జిల్లాలో పంట నష్టపోయిన రైతుల పంటలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించామని తెలిపారు. నీరు లేక పంటలు ఎండిపోయిన రైతులకు 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు వెంటనే సర్వే చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఆయన అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధపు పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కి 100 రోజుల పాలనలో 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మరి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. భవిష్యత్తులో కూడా అమలు చేస్తారనేటువంటి పరిస్థితి కూడా దరిదాపులో కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో రేపు మొన్న డిసెంబర్లోనే మరి ప్రమాణ స్వీకారం చేసి రోజునే 4,000 రూపాయల పింఛన్ కానీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి తక్షణమే రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్లీ పోయి ఇంకొక 1,00,000 రూపాయలు తీసుకోండి రుణమాఫీ వచ్చినటువంటి రైతులు అని చెప్పేసి స్వయాన ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినటువంటి విషయం యావత్తు తెలంగాణ ప్రజలందరూ రైతాంగం అంతా కూడా చూసి కానీ నమ్మి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి కోట్లు వేస్తే ఈరోజు ఆశలు అడియాశలు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి తోడుగా ఈరోజు రైతాంగం అంతా కూడా యాసంగి పంటకు సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా వస్తూ ఉంది. మరి అది 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ బోనస్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్ చేస్తూ మరి ఈరోజు కలెక్టర్ గారికి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టర్లకు మరి బోనస్ అమలు చేయాలని చెప్పేసి దాంతోపాటుగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు మరి 4,000 రూపాయల పింఛను, అదేవిధంగా మిగతా ఈ బోనస్తో పాటు అన్ని విషయాలన్నిటి కూడా ఏదైతే వీళ్ళు మాట తప్పిరో ఇప్పటికే గ్రామాలల్లో మంచినీళ్లు కూడా లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. కరెంటు ఉండే పరిస్థితి లేదు. మరి 100 రోజుల్లో అమలు చేసి వెళ్ళిపోయిందో కానీ తెలంగాణకు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఇంత త్వరగా ఏర్పడతాయని చెప్పేసి ఎవరు ఊహించని విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలనలో ప్రజలందరికీ కూడా చుక్కలు చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా మేమంతా నిరసిస్తూ ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతో డిమాండ్ చేస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మరి మా మాజీ ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరం కలిసి మా ఎంపీ గారితో సహా అందరూ కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వానికి నివేదించమని చెప్పేసి కోరడం జరిగింది.